రైట్ గా ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం అందించేందుకు ఖమ్మం నుంచి మా ప్రతినిధి భాస్కర్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. భాస్కర్ చెప్పండి, మీ దగ్గర ఉన్నటువంటి అప్డేట్స్ ఏంటి? ప్రెసిడెంట్ సర్కార్ దీనిపైన చాలా కీలకంగా వ్యాఖ్యలు చేసింది. లైవ్ పెట్టి చూడు. రైట్ భాస్కర్. నాగరాజ్, ఇప్పటికే ఖమ్మం ఉమ్మడి జిల్లాలో ఎంతో సుప్రసిద్ధిగా అంటే ఒక దుమ్మగూడ ప్రాజెక్టు కింద నిండితే ఖమ్మం ఉమ్మడి జిల్లాలకి మొత్తం పంటల సస్యశ్యామలంగా అవుతాయి. ఎందుకంటే భూములు మొత్తం కూడా చాలా వరకు ప్రాంతాల్లో ఉంది. అంటే ఒకవైపున ఖమ్మం జిల్లాలో చూసుకుంటే కనుక మొన్నటిదాకా వరకు కూడా తుర్లేపాలెం మండలం కూడా ఒక చుక్క నీరు లేని ఘటన ఉండేది. అక్కడ రైతులకు కూడా పంట పండించుకోవాలంటే కేవలం వర్షాధారణ మాత్రమే పంటలు సాగిస్తున్న విధానం ఉండేది. మొత్తానికైతే గత కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో కనుక అటు యూపీఏ గవర్నమెంట్ మన్మోహన్ సింగ్ సమయంలోనూ అదేవిధంగా డాక్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి ఆయన హయాంలోనూ కూడా దుమ్మగూడెం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. అప్పట్లో దుమ్మగూడెం టేల్పాండ్ మీద, అదేవిధంగా దుమ్మగూడెం నుంచి రాజీవ్ సాగర్, ఇందిరాసాగర్ అనే పేర్లతోటి ప్రత్యేక ప్రాజెక్టులు రూపొందించారు. ఒకవైపున కూడా రాజీవ్ సాగర్ మీద పేరు మీద అక్కడ ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఏర్పాటు చేసి అక్కడ నుంచి కూడా ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా గోదావరి బేసిన్లో నుంచి కూడా నీళ్ళని కూడా అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వాటిని పారించే విధంగా, భూములకు సస్యశ్యామలం చేసే విధంగా, నీళ్లను అందించే విధంగా ఒక ప్రత్యేక రూపకల్పన చేశారు. వేలాది కోట్ల రూపాయలు నిధులు వెచ్చించి సుమారు 4 లక్షలకు పైగా ఎకరాలకు నీరు అందించాలనే దృఢ సంకల్పంతో ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి డిజైన్ చేసిన నేపథ్యంలోనూ తర్వాత ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత అక్కడ సమయంలోనూ మళ్ళీ రాష్ట్రంలోనూ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం అప్పటి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఆ ప్రాజెక్టు మొత్తాన్ని కూడా నిర్వీర్యం చేసిందని చెప్పుకోవచ్చు. నాగరాజు, మొత్తానికైతే మాత్రం ఇప్పుడు ఎక్కడ వేసిన గొంగులు అక్కడే ఉంది. అయితే దాన్ని పక్కన పడేసి దాని రీడిజైన్ పేరుతోటి సీతారామ ప్రాజెక్టు పేరు అనేది కేసీఆర్ కొత్తగా తీసుకురావడం కూడా జరిగింది. ఆ సీతారామ ప్రాజెక్టు ద్వారా మరోవైపున గోదావరి బేసిన్ నుంచి ఆ గోదావరి నది నుంచి కూడా నీళ్ళన్నీ కూడా అంటే ఖమ్మం ఉమ్మడి జిల్లా అంటే ఒకవైపు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కావచ్చు, ఒకవైపు ఖమ్మం జిల్లాకి సరిహద్దు ప్రాంతాలన్నిటికీ కూడా భూములకు నీరు మారించే దృఢ సంకల్పంతో నిర్మాణం చేసేందుకు శ్రీకారం చుడుతున్నాం అనేది అంగం ఆరుబాటుతో గొప్పగా చెప్పుకున్నటువంటి మాజీ ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ అది ఆదిలో నమస్పాదైందని చెప్పుకోవచ్చు. మరోవైపు చూసుకుంటే మాత్రం ఒకవైపున ఈ పాలేరు జలాశయం అంటే నాగ నుంచి లిఫ్ట్ కెనాల్ నుంచి వచ్చేటువంటి నీళ్ళని పాలేరు ద్వారా లిఫ్ట్ ఇరిగేషన్ పాలేరు ద్వారా పాలేరు మినీ ప్రాజెక్టులో నింపేసి అక్కడి నుంచి కూడా భక్తరామ్ దాస్ అంటే అప్పుడు ఉన్నటువంటి మంత్రి తుమ్మల నాగేశ్వరరావు నేతృత్వంలోని కొత్తగా అంటే తిరుమలపాలెం మండలానికి అదే కూసుమంచి మండలం సగం వరకు కూడా నీళ్లు సరిగ్గా లేవు. భూములన్నీ కూడా బీరుబాడిపోతున్న నేపథ్యంలో వాటన్నిటికి కూడా ఒకసారి నీళ్లు అందించాలని దృఢ సంకల్పంతో రైతే రాజు అంటే రైతు అంటే సంతోషంగా ఉంటేనే దేశం కూడా సుభిక్షంగా ఉంటుందని చెప్పిన సంకల్పంతో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు శ్రీకారం చుట్టిన నేపథ్యం ఉంది. తర్వాత ఆయన మంత్రి అయిన తర్వాత అంటే ఏదైతే భక్తరామ్ దాస్ ప్రాజెక్టు ఉందో ఆ ప్రాజెక్టు ద్వారా సుమారు కొన్ని 50,000 ఎకరాల పైగా నీరు అందించిన ఘనత ఉంది. అయితే తర్వాత కాలక్రమేణా సీతారామ ప్రాజెక్టు విషయం చూసుకుంటే కనుక ఆ ప్రాజెక్టు అనేది మాత్రం అది అక్కడే ఉందని చెప్పుకోవచ్చు. కొంతవరకు పని నడిచింది, కొంతవరకు మాత్రం ల్యాండ్ అక్విజిషన్ మీద ఆగిపోయింది, మరి కొంతవరకు మాత్రం పైప్ లైన్లు ఇస్తారు. అయితే అప్పుడు దుమ్మగూడెం సంబంధించినటువంటి పైపులు ఏవైతే ఆ పైపులు కూడా తీసుకొచ్చి అప్పుడు రాజీవ్ ఇందిరాసాగర్ తరపు నుంచి అదేవిధంగా మరి మరో చూసుకుంటే ఇందిరాసాగర్ టేల్పాండ్, దుమ్మగూడెం టేల్పాండ్ ఈ 3 ప్రాజెక్టుల పేరు మీద ఉన్నటువంటి ఆ యొక్క దుమ్మగూడెం టేల్పాండ్ ప్రాజెక్టు సంబంధించిన నాగరాజ్ ఆ పైపులు కూడా రాజీవ్ సాగర్ కు అవన్నీ ఇప్పుడు ఏది సీతారామ ప్రాజెక్టు వారిని చెప్పుకోవచ్చు. నాగరాజ్, రైట్, థ్యాంక్ యూ భాస్కర్.